ఇంకా డీటెయిల్స్ చూద్దాం. ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్ల సమస్య ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ పంచాయతీ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్లింది. సాయంత్రం 4 గంటలకు చిరుతో సమావేశం కాబోతున్నారు. ఈ మేరకు ఆయన సమయం కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న పర్సంటేజ్ విధానంపై చర్చించనున్నారు. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ సూచనలపై ఎగ్జిబిటర్లు అసంతృప్తిగా ఉన్నారు. పర్సంటేజ్ సమస్యను పరిష్కరించడానికి జూన్ నెలాఖరు వరకు గడువు కోరింది కమిటీ. గడువు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు ఎగ్జిబిటర్లు. పెద్ద సినిమా నుండే పర్సంటేజ్ కావాల్సిందే అంటున్నారు ఎగ్జిబిటర్లు. ఛాంబర్లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ కి చలనచిత్రేషు సకలకార్య ఆటంక పీడితనివా ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్, ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా ఎలా చేయబోతున్నారు అనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ, పాజిటివ్. సో రెండు ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ది జూన్ 4th చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది. దాంట్లో ఎలాంటి ఎవరికి డౌట్స్ అక్కర్లేదు. థ్యాంక్ యూ. సో ఈరోజు ఛాంబర్ తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం ప్రతి సినిమాను ఖచ్చితంగా పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు అనౌన్స్ చేశారు. దీనిపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం స్టార్ట్ అయింది. రామ్ చరణ్ మూవీ పెద్ద సినిమాని కూడా ఇదే పద్ధతిలో విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడటంతో ఇరు వర్గాల మధ్య పంచాయతీ అటూ ఇటూ తిరిగి చిరంజీవి వద్దకు చేరుకుంది. ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చిరంజీవితో ఈ భేటీ జరగబోతోంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేసిన సబ్ కమిటీ సూచనల పట్ల విముఖంగా ఉన్న తెలంగాణ ఎగ్జిబిటర్లు 2 రోజుల క్రితం పెద్ద సినిమా నుండే తమకు పర్సంటేజ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యలో కొందరు సినిమా పెద్దలు రాజీ ప్రయత్నాలు చేసినా ఎగ్జిబిటర్లు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. దాంతో తమ ప్రస్తుత పరిస్థితిని డైరెక్ట్ గా చిరంజీవికే తెలియజేస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్లు సూచనప్రాయంగా తెలిపారు. ఇవాళ సాయంత్రం వీరంతా చిరంజీవిని కలిసి ఆయనకు తమ సమస్యను వివరించబోతున్నట్లుగా సమాచారం. ఎగ్జిబిటర్లకు మెగాస్టార్ ఎలాంటి హామీ ఇస్తారనే విషయంపై తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్స్ సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన వారి సినిమాల విడుదల సమయంలోనే ఇలాంటి సమస్యలు కావాలని తెరమీదకు తీసుకొస్తున్నారని నట్టి కుమార్ వంటి వారు కామెంట్ చేస్తున్నారు. అయితే అందులో వాస్తవం లేదని, పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే తమ డిమాండ్ ఎప్పటి నుండో ఉందని, దానికి మెగాస్టార్ ఫ్యామిలీ హీరోల సినిమాలకు విడుదలకు సంబంధం లేదని ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఈ సమస్యను సంక్లిష్టం చేయడానికే కొందరు ఇలాంటి అపవాదులను తమపై వేస్తున్నారని వాపోతున్నారు. జూన్ 4న పెద్ద మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో డైరెక్ట్ గా చిరంజీవి దగ్గరికే వెళ్లి తమ కోడుని వెళ్లబోసుకుంటే ఆయన సానుకూలంగా స్పందించే అవకాశం ఉండొచ్చని కొందరు ఎగ్జిబిటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, ఎగ్జిబిట్ల పర్సంటేజ్ సమస్య ఆఖరుకు మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఈవినింగ్ ఆయనతో సమావేశం కాబోతున్నటువంటి ఎగ్జిబిటర్లు ప్రధానంగా ఏ అంశాల మీద చర్చించబోతున్నారు? ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా ఎవరెవరు పాల్గొనబోతున్నారు? తేజ, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల కీలక సమావేశం జరగబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆయన వాళ్ళంతా కూడా మెగాస్టార్ చిరంజీవితో భేటీ కాబోతున్నట్లుగానే చెప్పాలి. అంటే ఇప్పటి వరకు చాలా తీరనటువంటి సమస్యలు ఉన్నాయి. ఓ పక్కన మల్టీప్లెక్స్లు ఉన్నాయి. మల్టీప్లెక్స్లలో మాత్రం ఇటు ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి మధ్య షేరింగ్ విధానం అనేటువంటిది ఉంటూ వస్తుంది. అంటే వివిధ రకాలైనటువంటి సినిమాలు వస్తూ ఉంటాయి. ఒక దాంట్లో లాభం తక్కువ వస్తుంది, ఒక దాంట్లో లాభం ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాటిలో కొంత షేరింగ్ ఉండటం వల్ల ఆ రేట్ల విషయంలో కూడా కొంత వెసులుబాటు ఉండటం వల్ల వాళ్ళకి కొంత ఉపశమనంగా ఉన్నప్పటికీ కూడా సింగిల్ స్క్రీన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ సింగిల్ స్క్రీన్ కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది చిరంజీవి దృష్టికి వచ్చినట్లుగా కూడా తెలిసింది. ఇంకా ప్రత్యేకించి ఈ సింగిల్ స్క్రీన్ డిస్ట్రిబ్యూటర్లు ఒకటే చెప్తున్నారు, థియేటర్ మెయింటెనెన్స్ విషయంలో కానివ్వండి, ఇటు పెరుగుతున్నటువంటి విద్యుత్ ఛార్జీల వినియోగం కానివ్వండి, అదేవిధంగా ఈ థియేటర్లకు సంబంధించినటువంటి అద్దెల వ్యవహారంలో కానివ్వండి, ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇక అది మరింత భారం పడిపోయేటువంటి అవకాశం ఉంది. అదే ఒక సినిమా లాభాలు వస్తుందా లేదా తెలియదు. ఇంకా టికెట్ల రేట్లు కూడా పెంచుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలోనే వారికి ఈ సింగిల్ స్క్రీన్ కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు కూడా ఖచ్చితంగా పెంచి తీరాలి, ఈ టికెట్లు పెంచుకునే వెసులుబాటు పడివ్వాలి, వాటాల శాతం కూడా పెంచాలి అనేటువంటిది అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే రగడ గత కొంతకాలంగా ఇటు డిస్ట్రిబ్యూటర్లకి అదేవిధంగా ప్రొడ్యూసర్లకి వస్తున్న నేపథ్యంలో దీనికి ఒక కొలిక్కి తీసుకొచ్చేటువంటి అంశంలో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకున్నారనే చెప్పాలి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఒక కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. దీంట్లో అందరికీ న్యాయంగా జరిగే విధంగా ఇటు డిస్ట్రిబ్యూటర్లకు అటు ప్రొడ్యూసర్లకు సమన్యాయం జరిగే విధంగా చిరంజీవి ఒక మార్గనిర్దేశం చేయబోతున్నారు. ఓ పరిష్కారం తెలంగాణ ఫిలిం డిస్ట్రిబ్యూటర్లకు చూపించబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ. దేశవ్యాప్తంగా